నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా. పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సర్టిఫికెట్ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ, వివక్ష లేనిదే కానీ ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా. మరి ఆ జన్మభూమి కమిటీలు, మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తూ ఉన్నాయి, ఏ మాదిరిగా పనిచేశాయి? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతూ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతమందికి అండగా నిలబడ్డాం కాబట్టి, ఇంతమందికి అండగా తోడుగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు మీ బిడ్డ జగన్కి నా అనేవాళ్ళు ఎవరు అని ఎవరైనా అడిగితే మీ బిడ్డ ఏమి చెబుతాడో తెలుసా? ఇంతమందికి అండగా, ఇంతమందికి తోడుగా నిలబడ్డాం కాబట్టి మీ బిడ్డకు నా అనేవారు ఎవరు అని అడిగితే మీ బిడ్డ ఏం సమాధానం చెబుతాడో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు, అందులో పేద వర్గాల ప్రజలు వీరంతా నాకు నా వాళ్ళు అని గర్వంగా కూడా చెప్తాడు ఈ మీ జగన్. ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎంక్వైరీ చేయాలి. ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి, ఇవ్వకపోతే 4000 ఇస్తా, ఇచ్చుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఎన్నికలు అవుతాయి, మీకు అందరికీ అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, అది కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దండి. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సంపద సృష్టించే తెలియని వ్యక్తి సంపద సృష్టించి ఎవరైతే అర్హత ఉండే ప్రతి ఒక్కరికి, అవసరమైన ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత, అది కూడా చేస్తాం. ఈ 3000 కూడా మీకు అదనంగా వస్తుంది. ఏప్రిల్, మే, జూన్కి వస్తుంది. జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పెన్షనర్స్ నమ్మద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాయల్ పకీర్ కంటే దారుణమైన వ్యక్తిత్వం. ఏ విషయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఎవరిని నాశనం చేస్తాడో తెలియదు, ఎవరి మీద చేయబెడతాడో తెలియదు, ఎవరిని శవంగా మారుస్తాడో మనకు తెలియదు. అలాంటి దుర్మార్గుడు ఇతను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్న ఈ పార్టీకి, మేము ఇచ్చింది 18,000 తెలుగుదేశం పెన్షనర్స్లో, మీరు ఇచ్చింది 12,000. అన్ని గవర్నమెంట్లు కలిపి మీకు మాట్లాడే అర్హత లేదు. పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ 4,000 రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ. ఇది స్ట్రైటన్ చేయడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాము. ప్రత్యేకంగా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి
ఎవరికైతే చాలామంది తీసేశారు, డప్పు కళాకారులకి పెన్షన్ తీసేశారు, ఎవరైతే ఈ కొంతమంది న్యూట్రల్ జెండర్ ఉన్నారో వాళ్ళకు కూడా తీసేశారు, ఒంటరి మహిళకి తీసేశారు. నేను ఒంటరి మహిళకు కూడా పింఛన్ ఇచ్చాం. ఇలాంటి అన్ని తీస్తే అన్ని తీసేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికీ అవ్వాతాతకి, అక్క చెల్లికి, లేకపోతే తండ్రికి, పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా. మళ్ళీ హామీ ఇస్తున్నా, పెద్ద కొడుకుగా ఉంటా. నేరుగా మీ ఇంటి దగ్గరనే మీకు పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. అదే కాదు, అన్నా క్యాంటీన్లు పెడతాం. 500 రూపాయలతో భోజనం చేసి వచ్చిన డబ్బులతో ఆరోగ్య ఖర్చులు పెట్టుకొని 10 రూపాయలు ఆదా చేస్తే మీ ఇంట్లో మీకు గౌరవం వస్తుంది. అదే చెప్పా ఆ రోజు. నేను 2000 రూపాయలు ఇచ్చాను. 5000 రూపాయలు అన్నా క్యాంటీన్లో 3 పూటలు భోజనం చేస్తే 450. ఒక 400-500 మందులో పెట్టుకుంటే ఒక 1000 రూపాయలు ఉండేది. మనవాళ్ళకో మనవరాళ్ళకో జాకెట్లు కొని ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. కోడలు కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేది. ఆవిడ మన మీద ఆధారపడదు, మనం ఆవిడపైన ఆధారపడాలనే పరిస్థితి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ముసలి వాళ్ళు అనేవాళ్ళు భారం కాదు, సమాజానికి సేవ చేశారు, కుటుంబానికి సేవ చేశారు. అలాంటి వారిని అన్ని విధాలా ఆదుకోవడం మన బాధ్యత నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. ఈజీగా చెప్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం, లబ్ధారులు కూడా చెప్తాం. తప్పకుండా డెస్టినీ ఒకటి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సైకోలు తాత్కాలికంగా చాలా ఆనందపడతారు, కానీ ఫైనల్గా మాత్రం ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. ఇటువంటి తప్పుడు చేసేవాడిని, తప్పుడు పనులు చేసిన వాడిని సమాజం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు, క్షమించదు. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. కానీ ఈ ప్రాసెస్లో బకాసుని చూసాం, రావణాసుని చూసాం, దుర్యోధను చూసాం, లేకపోతే చరిత్రలో చాలామంది రాక్షసులు చూసాం. వాళ్ళు ఇట్నే విర్రవీగారు, ఇష్టానుసారంగా చేశారు, మబ్బు పెట్టారు. వాళ్లకు మనం చూసిన చరిత్ర చూస్తే వాళ్ళు కూడా తపస్సులు చేసి కొన్ని వరాలు తీసుకొని తర్వాత ఏ విధంగా ఆ వరాలని చేశారో మనమే చూసాం. భస్మాసురుడు ఏం చేశాడో చూసాం. వరం ఇచ్చిన శివుడి మీదే భస్మాసుర హస్తం ప్రయోగించే పరిస్థితికి వచ్చాడు. వీడు అంతే, ఏం కాదు. ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయి, మీడియాకి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. అందరినీ ఇబ్బందులు పెట్టి అందరినీ సర్వనాశనం చేసి ఒకే వ్యక్తి బాగుపడాలనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా రోడ్డు మీద తిరుగుతూ ఎవరైతే వివేకానంద రెడ్డి చంపారో వాళ్ళకి సీట్ ఇచ్చావు, నువ్వు వాళ్ళని సపోర్ట్ అంతకులు సపోర్ట్ చేస్తున్నావు, అంతకుల పార్టీలో చేరావు నువ్వు అని ఆవిడ కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఆలోచించాలి. నేను అవన్నీ మాట్లాడిన ఓన్లీ పెన్షన్స్ వరకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.